Friends, SBI Clerk Mines, question paper number 723. Yes, 723 question paper, Clerk Mines. Yes, ముందుగా చూడండి మిత్రమా ఇక్కడ ఏముందో. This is the fillers in a new tariff code dash on its website. వెబ్సైట్ లో వేసినప్పుడు పోస్టెడ్ అనవచ్చు లేదా పబ్లిష్డ్ అనవచ్చు. చూద్దాం. పోస్టెడ్ పబ్లిష్డ్. on its website Jio shrank the period of validity and data allowance offered. దాని యొక్క ప్లాన్స్ లో అని అంటున్నాడు కాబట్టి ఫర్ ఇట్స్ ప్లాన్స్ కాదండి, దట్ ఈస్ అండర్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ని తీసుకుందాం. ఒకసారి అప్లై చేసి చూద్దాం. ఇన్ ఏ న్యూ టారిఫ్ కోడ్ పబ్లిష్డ్ on its website Jio shrank the period of validity and data allowance offered under its existing plans is correct, so that go with the fourth option. Question number 52. The central government told the Supreme Court that it is reconsidering the rules on cattle trade and a new regime andama, a new order andama. Regime kaadu, maybe order ayi undali. రీన్ కాదు, అడ్మినిస్ట్రేషన్ కాదు, ఖచ్చితంగా ఆర్డర్ అయి ఉండాలి. చెక్ చేద్దాం. ద సెంట్రల్ గవర్నమెంట్ టోల్డ్ ద సుప్రీం కోర్ట్ దట్ ఇట్ ఈస్ కన్సిడరింగ్ ద రూల్స్ ఆన్ క్యాటిల్ ట్రేడ్ అండ్ ఏ న్యూ ఆర్డర్ విల్ బి పుట్ ఇన్ యాక్షన్. పుట్ ఇన్ యాక్షన్, రెజీమ్ విల్ బి పుట్ ఇన్ ప్లేస్ కాదు, పుట్ ఇన్ యాక్షన్ ఆఫ్టర్ డ్యూ కన్సల్టేషన్ with all stakeholders, so that I am going with the second option, my dear friends. Petroleum pumps have dash big money, చాలా డబ్బులు సంపాదించాయట. have big money at the cost of oil companies. కాబట్టి సంపాదించడాన్ని స్టాష్డ్ అని అనలేము, సంపాదించాయన్నాడు కానీ లాస్ట్ అని అనట్లేదు. అక్యూములేటెడ్ అంటే గ్యాదర్డ్ అని అర్థం కాదు కాబట్టి మేడ్ అయి ఉండాలి. చెక్ చేద్దాం. పెట్రోల్ పంప్స్ హ్యావ్ మేడ్ బిగ్ మనీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఆయిల్ కంపెనీస్ by cleverly adjusting inventory before the fortnightly price revision, the petroleum ministry has found. కావున మేడ్ అప్లై చేయండి, అడ్జస్టింగ్ అప్లై చేయండి, ఒకసారి చదువుకోండి. పెట్రోల్ పంప్స్ హ్యావ్ మేడ్ బిగ్ మనీ at the cost of oil companies by cleverly adjusting inventory before the fortnightly price revision, the petroleum ministry has found. That is the fourth one. Now come on my dear friend, question number 54. India's biggest stock exchange was hit by an unexplained technical problem. Technical bug analem, technical setback kaadu. Setback ayi undachu kaani snag aithe kaadu, bug aithe kaadu, maybe glitch kuda ayi undachu. 3 గంటల సేపు 3 hours పాటు ట్రేడింగ్ ఆగిపోయింది అంటున్నాడు. ఆగిపోయిందంటే హాల్టెడ్ అని అందాం. ఒక్కసారి థర్డ్ వన్ అప్లై చేసి చూద్దాం. ఇండియాస్ బిగ్గెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ వాజ్ హిట్ బై అన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ టెక్నికల్ గ్లిచ్ దట్ హాల్టెడ్ ట్రేడింగ్ ఫర్ 3 hours. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 55. అండర్ ద న్యూ ట్యాక్స్ రెజీమ్ షార్ట్ గన్స్, రైఫిల్స్ అండ్ బుల్లెట్స్ ఆర్ చీపర్. ఎస్, ఏ షాట్ ఇన్ ద ఆర్మ్ అనేది ఒక ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ అండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినాడు కాబట్టి సింపుల్ గా మీరు అనొచ్చు గివింగ్ ఏ షాట్ ఇన్ ద ఆర్మ్. గివింగ్ ఏ షాట్ ఇన్ ద ఆర్మ్,దట్ ఈస్ ద సెకండ్ వన్. చూడవలసిన అవసరం లేదు. 56. వావ్, స్టేట్మెంట్ కన్క్లూజన్ మోడల్ ఇచ్చినాడండి. చూద్దామా. The National Green Tribunal has asked the center and the Delhi government to take effective steps to tackle the alarming air pollution level and not to shift the blame on each other. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సెంటర్ని ఢిల్లీ గవర్నమెంట్ని అడుగుతోంది ఎఫెక్టివ్ స్టెప్స్ తీసుకోమని అలార్మింగ్ ఎయిర్ పొల్యూషన్ మీద, అండ్ నాట్ టు షిఫ్ట్ ద బ్లేమ్ ఆన్ ఈచ్ అదర్. ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోకండి అంటోంది. సో దానికి అవి ఏం చేయాలి, సెంటర్ కానీ ఢిల్లీ గవర్నమెంట్ కానీ ఏం చేయాలి,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అన్నాడు. ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? గవర్నమెంట్ షుడ్ ఇంపోజ్ ఏ హెవీ ఫైన్, దానివల్ల తగ్గదు నాన్న. కాబట్టి మనం ఫస్ట్ వన్ తీసుకోలేకపోతున్నాం. ద గవర్నమెంట్ షుడ్ మేక్ పొల్యూషన్ చెక్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ద వెహికల్స్ ప్లయింగ్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ ఢిల్లీ అండ్ ఎన్సీఆర్. సెకండ్ వన్ కరెక్ట్. పొల్యూషన్ చెక్ చేయాలి. ద గవర్నమెంట్ షుడ్ అలౌ ఓన్లీ, నో వే, ఇప్పుడు జరిగే పని కాదు. ద గవర్నమెంట్ షుడ్ అపీల్ టు ద పీపుల్ ఆఫ్ ఢిల్లీ టు మేక్ ద మ్యాక్సిమం యూజ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఫోర్త్ వన్ కూడా కరెక్టే. సెకండ్ వన్ కరెక్ట్, ఫోర్త్ వన్ కరెక్ట్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 2 and 4 అవుతుంది మిత్రమా. 57 స్టేట్మెంట్ చదవండి. 2 top lenders in the country, SBI and ICICI, have announced a cut-off 0.15% and 0.10% in their lending rates. Lending rates ను బాగా తగ్గించుకున్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బి రీజన్? ఎందుకు తగ్గించుకుని ఉంటాయి? ఎస్, ఫస్ట్ వన్ చదవండి. రిడక్షన్ ఇన్ ద రెపో రేట్ అయి ఉండొచ్చు. టు ట్యాప్ అవుట్ లిక్విడిటీ ఫ్రమ్ ద మార్కెట్ కాదు. టు మేక్ లోన్స్ అవైలబుల్ టు ద పూర్ కాదు. ఆర్బీఐ అచీవింగ్ ఇట్స్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ సెట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు. ఓన్లీ వన్. రెపో రేట్లో రిడక్షన్ రావడం వల్ల మాత్రమే అవి కూడా 0.15%, 0.10% వాటి లెండింగ్ రేట్స్ని తగ్గించుకున్నాయి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇది ఏదో బ్యాంకింగ్ బిట్లా ఉంది తప్ప ఇంగ్లీష్ బిట్లా కనిపించడం లేదు. ఎస్, బ్యాంకింగ్ అవేర్నెస్ మాస్టర్ మీకు ఈ విషయం చెప్పి ఉంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. 58. The central government has announced to increase the dearness allowance by 2%. DA పెంచుతారట 2%. dearness allowance and dearness relief are provided to employees and pensioners to neutralize the impact of inflation on their earnings. Yes, ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ వస్తుందో అప్పుడు డిఏ పెంచుతారు అంటున్నాడు. Which of the following strengthen the decision taken by the government? The salary in the government sector is quite lower. No. The increase in DA will help only the government employees in the country. Maybe. The increase in DA will help millions of government employees live better life in the country. Third one. The rise in salary will help the people of this nation. ప్రజలందరికీ ఎందుకు వస్తుందండి పీపుల్ ఆఫ్ దిస్ నేషన్ ఎలా అంటావు? డిఏ కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్కే పెంచుతారు కదా, కాబట్టి ఫోర్త్ వన్ కాదు. థర్డ్ వన్లో చూడండి, డిఏ పెంచడం ద్వారా ఒక బెటర్ లైఫ్ జీవించగలరు బికాజ్ ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతోంది కావున. సో దట్ యూ కెన్ గో విత్ థర్డ్ ఆప్షన్. 59. ఇది ఒక రకమైనటువంటి జంబుల్డే, పారాగ్రాఫ్తో కూడుకున్నటువంటి జంబుల్, కానీ 1 and 2 రెండే ఇచ్చినాడు. As you know, in the present day scenario, there is a competitive work environment all around. So consequently, no one will find a room in any area of work till they don't take genuine interest. There is a competitive work environment all around. No man will find the best way to do things unless he loves to do things honestly. ikkada ఆనెస్ట్గా వర్క్ చేయడం గురించి కాదు, కాంపిటేటివ్ వరల్డ్ వర్క్ చేయడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కావున ఫస్ట్ వన్ ఆనెస్ట్గా చేస్తున్నామా, ఇష్టపడి చేస్తున్నామా అనే పాయింట్ లేదు అక్కడ. నెక్స్ట్, టు ఎక్సెల్ ఇన్ అవర్ ఏరియా ఆఫ్ ప్రొఫెషన్ యూ విల్ హ్యావ్ టు టేక్ పర్సనల్ ఇంట్రెస్ట్ టు గో హై ఇన్ లైఫ్ యాజ్ ఎవ్రీ వన్ కన్సిస్టెంట్లీ వాంట్స్ టు బి బెటర్ దాన్ బిఫోర్. కాబట్టి ఈ కాంపిటేటివ్ వర్క్ అరౌండ్లో ఒకరికి మించి ఒకరు బాగా పని చెయ్యాలి అని అనుకుంటున్నారు కనుక నువ్వు కూడా నువ్వు చేసే ప్రొఫెషన్లో ఇంట్రెస్ట్ చూపించవలసిన అవసరం ఉంది అన్నాడు. కాబట్టి 1 ఏ విధంగానూ సూటబుల్ అవ్వడం లేదు, కేవలం 2 మాత్రమే సూటబుల్ అవుతోంది. యాజ్ యూ నో, ఇన్ ద ప్రెజెంట్ డే సినారియో దెర్ ఈజ్ ఏ కాంపిటేటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఆల్ అరౌండ్. టు ఎక్సెల్ ఇన్ యువర్ ఏరియా ఆఫ్ ప్రొఫెషన్ యూ విల్ హ్యావ్ టు టేక్ పర్సనల్ ఇంట్రెస్ట్ to go high in life as everyone consistently wants to be better than before. ఎవరికి వారు ఇండివిజువల్గా బెటర్ అవ్వాలని కోరుకుంటున్న ఈ సమయంలో
నువ్వు కూడా కష్టపడవలసిన అవసరం ఉంది అంటున్నాడు. దట్ ఈజ్ సెకండ్ ఆప్షన్. 60. Corrupt societies become silent witnesses to their own degeneration. సొసైటీ అంతా కరప్ట్ అయింది, సైలెంట్ గానే అందరూ చూస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లే. They believe that they can either help themselves this way or face a life of poverty. లంచాలు తీసుకునే వాళ్ళందరూ కూడా అలా ఫీల్ అవుతున్నారు. Yes, citizens fill their pockets without shame. They feel that this is their only protection against an uncertain future. They believe that they can either help themselves this way or face a life of poverty. కాబట్టి 1 ఉంది, 2 ఉంది. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, 1 తీసుకోండి, 2 తీసుకోండి. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. నేను ఒక్కసారి మరలా అన్ని చదువుతాను చూడండి. కరప్ట్ సొసైటీస్ బికమ్ సైలెంట్ విట్నెసెస్ టు దేర్ ఓన్ డీజనరేషన్. మనమందరం ఈ కరప్ట్ సొసైటీలో ఈ డీజనరేషన్కి నిశ్శబ్దంగానే సాక్ష్యమై ఉన్నాము. సిటిజన్స్ ఫిల్ దేర్ పాకెట్స్ వితౌట్ షేమ్. ఏమాత్రం సిగ్గు లేకుండా పాకెట్స్ ఫిల్ చేసుకుంటున్నారు. దే ఫీల్ దట్ దిస్ ఈజ్ దేర్ ఓన్లీ ప్రొటెక్షన్ అగైనెస్ట్ అన్ అన్సర్టన్ ఫ్యూచర్ అండ్ దే బిలీవ్ దట్ దే కెన్ ఐదర్ హెల్ప్ దెమ్సెల్వ్స్ దిస్ వే ఆర్ ఫేస్ ఏ లైఫ్ ఆఫ్ పోవర్టీ. కాబట్టి 1 ఉంది, 2 కూడా ఉంది. 61. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ లో ఇచ్చినటువంటి ఆ బ్లాంక్ ని ఫిల్ చేయమంటున్నాడు. టూ మచ్ ఆర్ టూ లిటిల్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఏ కర్స్. ఏదైనా ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా కూడా కర్సే. ఫర్ ఇట్ స్టాండ్స్ ఇన్ ద వే ఆఫ్ మ్యాన్ పెర్ఫార్మింగ్ హిజ్ డ్యూటీస్. ఎస్, ఎక్కువ ఉండకూడదు, తక్కువ. దేర్ ఫోర్ దే క్యారీ బేర్ ఎసెన్షియల్స్ అన్నాడు. దేర్ ఫోర్ దే క్యారీ బేర్ ఎసెన్షియల్స్ టు సర్వైవ్ అన్నాడు. కాబట్టి మిత్రమా, that there may be no impediment in their way to compel the enemy to retreat అన్నాడు. అంటే ఇదే ఎవరై ఉంటారు? ఎనిమి అంటున్నాడు, వాళ్ళు రిట్రీట్కి పంపించాలి అంటున్నాడు. బేర్ ఎసెన్షియల్స్ ని తమ సర్వైవల్ కోసం వారు మోసుకు వెళ్ళాలి, క్యారీ చేయాలి అంటున్నాడు. వాళ్ళు ఎవరో చూద్దాం. బట్ సమ్ టైమ్స్ ఆర్మీ మెన్ షుడ్ బి అలౌడ్ టు డూ నథింగ్. లేదు. ఇఫ్ ద రైల్వే విల్ అలౌ హెవీ లగేజ్. లేదు. ఇఫ్ ద ఆర్మీ మెన్ క్యారీ హెవీ లగేజ్, they will not be able to perform their duties, which will adversely affect them. Therefore, they carry bare essentials. If the army men carry heavy luggage, they will not be able to perform their duties, which will adversely affect them. Therefore, they carry bare essentials. Kabatti third one తీసుకోండి. 62. A man whose interest in reading is confined to cheap, titillating books cannot make any tall claims to have a philosophical bent of mind, while one who reads classics is most likely to be influenced by them in the suitable manner. ఏ బుక్స్ పడితే ఆ బుక్స్ చదవకూడదు. క్లాసిక్స్ చదివినట్లయితే వాటికి అతని మైండ్, అతని మేనర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని అంటున్నాడు. ఎస్, whereas a good person will always seek అన్నాడు. whereas a good person అన్నాడు అంటే, whereas a good person గురించి మాట్లాడుతున్నాడు అంటే దానికి ముందు ఒక బ్యాడ్ పర్సన్ గురించి మాట్లాడాలి. whereas a good person గురించి మాట్లాడాడు అంటే దానికి ముందు బ్యాడ్ గురించి మాట్లాడాలి. కావున సిమిలర్లీ ఏ మ్యాన్ విత్ పెర్వర్టెడ్ మైండ్ విల్ షన్ ద కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్ అండ్ విల్ ఆల్వేస్ ఫ్లాక్ విత్ హిజ్ ఓన్ కైండ్. కరెక్ట్. Yes, however, a perverted mind can be mended కాదండి. A perverted mind should be discarded కాదండి. Like perverted mind కాదండి. You can go with first option. Similarly, a man with a perverted mind will shun the company of good people and will always flock with his own kind. Whereas, a good person will always seek, అర్థమైపోయింది మీకు, will always flock, will always seek like-minded people. So that, my dear friends, go with the first option. 63. A minor negligence in the initial stages can lead to serious consequences later. కొద్దిపాటి నెగ్లిజెన్స్ ఉంటే చాలు, ఫ్యూచర్లో చాలా
కాన్సిక్వెన్సెస్ సీరియస్గా ఉంటాయి అంటున్నాడు. టైమ్లీ యాక్షన్ కెన్ సేవ్ us ఫ్రమ్ ఫేసింగ్ దీస్ ట్రబుల్స్ అన్నాడు. ఆ దీస్ ట్రబుల్స్ అన్నాడు కాబట్టి ఇచ్చిన వాక్యంలో ట్రబుల్స్ ఎక్కడున్నాయో చూద్దాం. నో వన్ కెన్ అవాయిడ్ నెగ్లిజెన్స్, అక్కడ ఎక్కడ ట్రబుల్స్ లేవు. నెగ్లిజెన్స్ కెనాట్ హార్మ్ ఎ లాట్, తప్పు కదూ. నెగ్లిజెన్స్ పెద్దగా కెనాట్ హార్మ్ అంటున్నాడు. సెకండ్ వన్ ఓవరాల్ కాంటెక్స్టే తప్పు. ఇట్ ఈస్ ఫూలిష్ టు బి సో సీరియస్, అయ్యయ్యో అక్కడ కూడా ట్రబుల్స్ లేవు. నెగ్లిజెన్స్, ఇండిఫరెన్స్ అండ్ కేర్లెస్నెస్ in the early stages of any ailment may result in the disease becoming chronic and even proving fatal. ఇవి అక్కడ వాడు చెప్పిన ట్రబుల్స్. కావున ఫోర్త్ వన్ 64 philosophers and prophets are seldom honored in their day. బతికుండగా చాలా మందిని ఎవరు ఆనర్ చేయలేదు వాళ్ళని. దే ఇన్వారియబుల్లీ బికమ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ రిడిక్యూల్ ఫర్ ఎక్స్పౌండింగ్ థియరీస్ అండ్ ట్రూత్స్ విచ్ పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. జీసస్ క్రైస్ట్ preached universal brotherhood, but the Jews crucified him as they considered themselves the chosen one. Socrates, fellow men served him poison in a cup to silence him forever. గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా వారు బతికుండగా ఎవడు పట్టించుకోలే, అంతకు మించి వాళ్ళు చంపేయాలని కూడా అనుకున్నారు వాళ్ళు. పీపుల్ వర్ అవేర్ ఆఫ్ హిస్ రాంగ్ డూయింగ్స్. నో, ఇట్ ఈజ్ ఓన్లీ పోస్టరిటీ విచ్ హ్యాస్ గివెన్ దెమ్ దేర్ డ్యూ అండ్ మేడ్ దెమ్ ఇమ్మోర్టల్. ఎస్, వారికి జ్ఞానం ఏదైతే ఉందో అదే వారిని ఎప్పటికీ ఇమ్మోర్టల్గా ఉంచింది. మెనీ పీపుల్ డై వితౌట్ బీయింగ్ రివార్డెడ్ కాదండి. దేర్ ఈజ్ నో యూజ్ రివార్డింగ్ పోస్టామస్లీ కాదండి. ఇట్ ఈజ్ ఓన్లీ పోస్టరిటీ విచ్ హ్యాస్ గివెన్ దెమ్ దేర్ డ్యూ అండ్ మేడ్ దెమ్ ఇమ్మోర్టల్. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. 65 A sharp discerning person never accept things at face value. ఏది కూడా ఫేస్ వాల్యూలో వాడు ఒప్పుకోడు. ఏ లేమ్యాన్ కెన్ బి మిస్లెడ్ బట్ నాట్ ఏ కన్నోయిజర్. ఒక గుడ్ జడ్జ్ అయినప్పుడు వాడిని ఎవరు మోసం చేయలేరు. ఏ చదువు సంజయ్ లేని వాడు లేమ్యాన్ అయితే కనుక ఒప్పుకోవచ్చు. అదే షార్ప్ డిసర్నింగ్ పర్సన్ అయినట్లయితే దేన్ని కూడా ఫేస్ వాల్యూలో అంత ఈజీగా ఒప్పుకోడు. చదువుకున్నాం ఇప్పుడు. ఓన్లీ ఎ మెజిషియన్ కెన్ బి ఫూల్ హిమ్ కాదండి. స్టార్స్ ఆర్ నాట్ ఇన్ ఫేవర్ ఏమిటండి, తీసేయండి. ఇన్ ఫ్యాక్ట్ హీ గెట్ సస్పిషియస్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ విచ్ అపియర్స్ టూ గుడ్ టు బి ట్రూ. కరెక్ట్. నిజానికి ఏదైనా ఒకటి చాలా బాగుంది అంటే వాడు దాన్ని అనుమానిస్తాడు. లేమ్యాన్ అయితే అనుమానించడు, కానీ కన్నోయిజర్ అయితే ఖచ్చితంగా అనుమానిస్తాడు. కాబట్టి థర్డ్ వన్ తీసుకోండి. ఎ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ ఆల్వేస్ వాల్యుబుల్ లేదండి. థర్డ్ ఆప్షన్. 66 Paragraph 1. This paragraph, rationalism has been defined as the mental attitude which unreservedly accepts the supremacy of reason and aims at establishing a system of philosophy and ethics verifiable by experience and independent of all arbitrary assumptions or authority. This definition of rationalism was framed at the inauguration of the RPA in London in the year 1899. This paragraph best supports ethics does not constitute a part of philosophy కాదండి. One has to accept certain beliefs కాదండి. Rationalism is not a set of beliefs which is devoid of verification. Correct. Mental attitude ఓన్లీ ఆర్పిఐ కెన్ లేదండి. సో దట్ రేషనలిజం అంటే ఏంటో చెప్పాడు కాబట్టి దట్ ఈస్ ద థర్డ్ వన్. రేషనలిజం హ్యాస్ బీన్ డిఫైన్డ్ యాజ్ ద మెంటల్ యాటిట్యూడ్ విచ్ అన్రిజర్వ్డ్లీ యాక్సెప్ట్ ద సుప్రమసీ ఆఫ్ రీజన్ ఒప్పుకుంటుంది అండ్ ఎయిమ్స్ ఎట్ ఎస్టాబ్లిషింగ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ ఎథిక్స్ వెరిఫబుల్ బై ఎక్స్పీరియన్స్ ఉండాలి, రీజన్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ ఆర్బిటరీ అజంప్షన్స్ ఆర్ అథారిటీ. దిస్ డెఫినేషన్ ఆఫ్ రేషనలిజం దీని గురించి మాట్లాడాడు. కాబట్టి రేషనలిజం ఈజ్ నాట్ ఎ సెట్ ఆఫ్ బిలీఫ్స్, ఇట్ ఈజ్ రీజన్ అండ్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. 67 ఎస్ అన్రిజర్వ్డ్లీ అన్నాడు అంటే ఏ విధమైనటువంటి విచ్ అన్రిజర్వ్డ్లీ యాక్సెప్ట్స్ అంటే అర్థం ఏమిటంటే ఫుల్గా యాక్సెప్ట్ చేస్తుంది, అన్కండిషనల్లీ, ఫుల్లీ. పారాగ్రాఫ్ 2
The phenomena of child labor is quite complex. Children work because ఎందుకు పని చేస్తారు? Children work because they belong to poor families who cannot survive without the benefit of the income which accrues to the family on account of child labor. Any attempt to abolish it through legal resource would under the circumstances not be practical. The only alternative is to ban child labor in hazardous areas and to regulate and ameliorate the conditions of work in other areas. Many developing countries, including India, have accepted this approach. According to the paragraph, abolishing child labor through legal means is most likely to result into dragging, pushing the family of the child in acute economic stress. Correct? Shortage of labor కాదు. Regulation of services of adult workers కాదు. Betterment of working condition కాదు. That is a dragging or pushing the family of the child in acute economic stress. That is the first one. 69. What can be inferred about the policy being followed about child labor in India? Giving economic benefits to the families? No. Reducing, controlling child labor in unhealthy areas of work? Correct. Monitoring and improving working conditions of children? Correct. So that B correct, C correct, so that go with the second option, child labor. Question number 70. Ameliorate cheyali అన్నాడు చూడండి. To regulate and ameliorate, most nearly, cover కాదు, adjust కాదు, remove కాదు, that is a mitigate. Fourth option. 71. The author would like the teachers to, okay. In today's world, yes, in today's world, చదువుకుందాం, where teachers have a busy schedule, it is noticed that only a few teachers have time for the students' learning experiences. One thing which is lacking in almost all classrooms is teachers motivating students to do better. ఎక్కడ ఏ క్లాస్ రూమ్లోనూ ఏ టీచరు పిల్లలని మోటివేట్ చేయడం లేదు, అది కనిపించడం లేదు. What happens is that teachers would like to give attention to the students who have high intelligence and who are academically good. A larger portion of the student population is neglected. ఎవరైతే బాగా చదువుకుంటున్నారో వారిని మాత్రమే కేర్ తీసుకుంటున్నారు, మిగతా వారిని పట్టించుకోవడంలే. టీచర్స్ బ్లేమ్ దెమ్ ఫర్ నాట్ ట్రయింగ్ టు డూ దేర్ బెస్ట్. అలా కాకుండా ఆ స్టూడెంట్ పాపులేషన్ పట్టించుకోవడమే కాకుండా వారిని బ్లేమ్ కూడా చేస్తున్నారు అంటున్నాడు. ద అదర్ వుడ్ లైక్ ద టీచర్స్ టు, ఏం చెయ్యాలి టీచర్స్? మోటివేట్ బ్రైట్ స్టూడెంట్స్ కాదు, ఆల్రెడీ చేస్తున్నారు. ఇంప్రూవ్ దేర్ ఓన్ అకాడమిక్ స్టాండర్డ్, దాని గురించి మాట్లాడలేదు. కీప్ దేర్ షెడ్యూల్ బిజీ కాదు, ఆల్రెడీ బిజీగానే ఉన్నారు. ఎంకరేజ్ అండ్ గివ్ ప్లాన్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ టు ఆల్ స్టూడెంట్స్. గుడ్ స్టూడెంట్సా, పూర్ స్టూడెంట్సే కాదు, ఆల్ స్టూడెంట్స్. దట్ ఈస్ ఫోర్త్ వన్. నౌ 72. According to the other, why are teachers not in a position to perform their, ఆ మాట వాడు ఎక్కడ చెప్పలేదు. పెర్ఫార్మ్ చెయ్యట్లేదు అన్నాడు తప్ప ఎందువలన అనేది వాడు చెప్పనప్పుడు క్వశ్చన్ అడగడమే తప్పు. అకార్డింగ్ టు ద అదర్, వై ఆర్ టీచర్స్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు పెర్ఫార్మ్ దేర్ ఎక్స్పెక్టెడ్ రోల్ అన్నప్పుడు వారు వారి యొక్క ఎక్స్పెక్టెడ్ రోల్ పెర్ఫార్మ్ చెయ్యడం లేదన్నాడు తప్ప దానికి రీజన్ ఎక్కడా చెప్పలేదు. కావున నన్ ఆఫ్ దీస్, ఈ క్వశ్చన్కి ఆప్షన్ చదవడం అనేది టైం వేస్ట్. నెక్స్ట్ 73. అకార్డింగ్ టు ద అదర్, మారిపోయిందండి. డ్యూ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువలిజం అండ్ పెర్మిసివ్నెస్, సోషల్ నార్మ్స్ హ్యావ్ బికమ్ స్లాక్, అయ్యో తగ్గిపోయాయి. అండ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆర్ అనేబుల్ టు ప్లే దేర్ ట్రెడిషనల్ రోల్ of shaping the character of their children and people. The growing complexity of society due to technological development
అండ్ ద స్లాక్నెస్ ఆఫ్ సోషల్ నార్మ్స్ అన్నాడు. వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ అంతా పోయిందట. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఇండివిజువలిజం అండ్ పెర్మిసివ్నెస్ ఆర్ ద టూ కాజెస్ ఆఫ్ ద మోరల్ క్రైసిస్ ఆఫ్ అవర్ టైం. సొసైటీలో మోరల్ క్రైసిస్ ఉంది, దానికి టీచర్స్ కారణమే, అదేవిధంగా పీపుల్ కూడా, పేరెంట్స్ కూడా కారణమే. దానివల్లనే ఇండివిజువలిజం బాగా డెవలప్ అయింది, స్లాక్నెస్ ఆఫ్ సోషల్ నార్మ్స్ కూడా వచ్చింది అంటున్నాడు. సో 73, అకార్డింగ్ టు ద ఆథర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద అవుట్కమ్స్ ఆఫ్ ద ప్రెజెంట్ క్రైసిస్? ఇన్ఎబిలిటీ ఆఫ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ టు డెవలప్ వాల్యూ బేస్ ఆఫ్ చిల్డ్రన్. కరెక్ట్. మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాదండి. ఇంక్రీజింగ్ సోషల్ హెసూనెస్ కాదండి. ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ సోషల్ నార్మ్స్ కాదు. దట్ ఈస్ ఇన్ఎబిలిటీ ఆఫ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ టు డెవలప్ వాల్యూ బేస్ ఆఫ్ చిల్డ్రన్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు 74. స్లాక్నెస్, చాలా స్లాక్నెస్ ఉంది అని అంటున్నాడు. అంటే ఆ యొక్క లైట్నెస్ ఉంది అందులో. సోషల్ నార్మ్స్ ఎవడు పట్టించుకుంటాడు అనే ఫ్రీడమ్ ఉంది, ఫ్రీ ఉంది. దానికి ఆపోజిట్ కావాలంటే చాలా స్టబర్న్గా ఉండాలి. చాలా స్టబర్న్గా ఉండాలంటే దట్ ఈజ్ రిజిడిటీ అనే పదాన్ని తీసుకోండి. చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి ఈనాటి సోషల్ నార్మ్స్. పారాగ్రాఫ్ 5 మార్క్స్ ద ఫౌండర్ ఆఫ్ కమ్యూనిజం. మార్క్స్ ద ఫౌండర్ ఆఫ్ కమ్యూనిజం అంతే ఎందుకు కానీ క్వశ్చన్ ఒక్కటే ఇచ్చాడు, చూద్దాం. ద ప్రెడిక్షన్ ఎక్కడుంది? has predicted the failure and eventual overthrow of capitalism because of what he regarded as its inherent contradiction. He visualized that capitalism would maintain the wages of labor at a low subsistence level, while progressively increasing its productivity by the employment of technologically advanced means of production. During last many decades, the real wages of workers in advanced capitalist countries has gradually and progressively increased. The prediction of Marx has not borne out by history. ఆయన రాను రాను లేబర్లు బాగా తగ్గిపోతాయి వేజెస్ అని అన్నాడు, అది నిలబడలే. ఎస్, క్యాపిటలిజం హ్యాస్ జస్ట్ సర్వైవ్డ్. నో, ద సాలరీస్ ఆఫ్ ద ఎంప్లాయీస్ హ్యావ్ గాన్ అప్ ఇన్ అడ్వాన్స్డ్ కంట్రీస్. మార్క్స్ యొక్క ఉద్దేశంలో శాలరీలు పడిపోతాయి, వేజెస్ ఉండవు అనుకున్నాడు, కానీ వేజెస్ బాగా పెరిగాయి, శాలరీస్ బాగా పెరిగాయి. దట్ ఈస్ ద సెకండ్ వన్. 76, అవుట్ ఆఫ్ 5 స్టేట్మెంట్స్ లో ఒకటి థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్ కి సూటబుల్ గా లేదు అంటున్నాడు. అవుట్ ఆఫ్ 5 చూద్దాం రండి. Shyamapada Mukherjee resigned his job and returned home because his boss spoke to him rather rudely. He worked hard in his field and came home hungry like a tiger. దానికి దీనికి సంబంధం లేదు. In the heat of his anger, Shyamapada said, I threw my resignation letter on his face. I am not going to care for anybody. When his anger left him, he regretted that in his fit of anger he had done something horrible. First one, third one, fourth one, fifth one కి రిలేషన్ ఉంది. సెకండ్ వన్ లో ఏదో ఒక స్టోరీలోంచి పట్టుకొచ్చాడు కాబట్టి దట్ ఈజ్ ఎలిమినేటెడ్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 2. 77 చదువుకుందాం రండి. లవ్ ఈజ్ బ్లైండ్. దిస్ ఈజ్ ఏ కామన్ సేయింగ్. This means love makes no difference, no discrimination. Correct. 1 and 2 relation ఉంది. But many times people understand love in the sense of carnal desire, lose their discretion and blindly exaggerate the importance of physical love and throw away all moral restraints and sanction. కాబట్టి 1, 2, 3 relation ఉంది. Only a spiritual leader can bring about peace and happiness in family life. ఓన్లీ ఏ స్పిరిచువల్ లీడర్ కెన్ బ్రింగ్ అబౌట్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ఫ్యామిలీ లైఫ్కి లవ్కి సంబంధం లేదు మాస్టారు. 4th one అలా ఉంచండి. బిట్వీన్ ద న్యూలీ వెడెడ్ కపుల్ దేర్ మే బి మోర్ కార్నల్ డిజైర్. చాలండి. సో 5th oneకి, 3rd oneకి, 2nd oneకి, 1st oneకి రిలేషన్ ఉంది. 4th oneలో స్పిరిచువల్ గురువు వచ్చాడు, ఆయనకి మనకి సంబంధం లేదు. 78, లిటరసీ రేట్స్ ఆర్ ఇంప్రూవింగ్ ఎస్పెషల్లీ ఇన్ ద రూరల్ ఏరియాస్. And the catchment pool of local language readers is only growing. December 2016 had some good news for Indian readers. E-Tailor, publisher Amazon, very good. 2nd one, 3rd one relation. This support of India script will make distribution of Indian language e-books, correct.
This is a game changer of the 3 billion plus Indian publishing sector. Correct. Second one, third one, fourth one, fifth one is about e-books. And first one is quite opposite to that, quite different to that, so that you can go with the first option. Theme ki sambandham ledhu. 79. In recent times, rising income inequality, especially the growing gap between the top 1% and the remaining 99%, has been attracting a lot of attention. Rising income inequality. At the same time, it is creating a deep sense of resentment against the existing economic order. Correct? First one, second one related. But this is not the only way income distribution is changing. Third one related. Another important change is taking place in the form of rising polarization or hollowing out the middle. Yes, ikkada kuda inequality. The so-called middle class is considered economic social stability కాదు. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ లో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ గురించి మాట్లాడినాడు. కావున go with the 1, 2, 3, 4 and fifth one is the answer. It is out of the theme. 80th one. It is not difficult to understand that a mysterious force governs this world. Very good. We often fail to pay any attention to this. A mysterious force మనల్ని రూల్ చేస్తోంది. We don't know the anterior of our birth and the posterior of death. Very good. రెండు మనకు తెలియదు. పుట్టుకకు ముందు మరణం తర్వాత అది కూడా మనకు తెలియదు. అంటే ఈ రెండింటిని కూడా ఎవరో పరిపాలిస్తున్నారు, మిస్టీరియస్ ఫోర్స్. 1 and 2. When I realize that I am responsible for my present state and I am the creator of my own destiny, the tendency to think and do evil is curbed. Wow. We don't know either the cause of our joy and sorrow. 1, 2, 4 related. Nor we are aware that certain subtle laws govern every living being on this earth. జనరలైజ్ చేసి చెప్పాడు 1, 2, 4, 5 లో. కాబట్టి 1, 2, 4, 5 తీసుకోండి. Third one is about an individual and his destiny and his thinking. So that, my dear friends, third one eliminated. Wow, this is starter. Fixing the problems of democracy cannot be achieved through court rulings. Democratic problems అన్నిటినీ కోర్ట్ రూలింగ్స్ తో మనం అచీవ్ చేయలేం. పాలిటిక్స్ హాస్ టు ఫిక్స్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. పాలిటిక్స్ తన ప్రాబ్లమ్ తనే ఫిక్స్ చేసుకోవాలి. ఎలా? త్రూ డైలాగ్స్ ఇఫ్ పాసిబుల్, చర్చల ద్వారా, యూజింగ్ లాజికల్ ఎక్స్ట్రాపోలేషన్స్ ఆఫ్ ట్రబుల్సమ్ ఆర్గ్యుమెంట్స్. సో కోర్టుల ద్వారా డెమోక్రటిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కరెక్ట్ కాదు. పొలిటికల్ డైలాగుల ద్వారా మాత్రమే ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలి. ఇక్కడ కోర్టు రూలింగ్ని అచీవ్ చేయడము అన్న ఫస్ట్ వన్ కాదు. అచీవింగ్ కోర్ట్ రూలింగ్ దాని గురించి మాట్లాడలే. ద పొలిటికల్ ప్రాబ్లమ్స్ హ్యావ్ డెమోక్రసీ కెనాట్ బి అచీవ్డ్ త్రూ కోర్ట్ రూలింగ్స్. ఫస్ట్ పాయింట్. తర్వాత దాన్ని కలిపేసుకోవచ్చు. కాబట్టి ఈ వాక్యంలో మనం చూసినప్పుడు డెమోక్రసీ యొక్క ప్రాబ్లమ్స్ని కోర్ట్ రూలింగ్స్ తీసుకురాలేవు. పాలిటిక్స్ తన ప్రాబ్లం తనే సాల్వ్ చేసుకోవాలి. అది కూడా ఎలా సాల్వ్ చేసుకోవాలి? త్రూ డైలాగ్ ద్వారా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు మనం అచీవ్ చేయదలుచుకుంది కోర్టు రూలింగ్ కాదు. కాబట్టి ఫస్ట్ వన్ కాదు. ఇక్కడ పొలిటికల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడం లేదు, తీసేయండి. డెమోక్రసీ కెనాట్ బి అచీవ్డ్ త్రూ కోర్ట్ రూలింగ్స్. దట్ ఈస్ కరెక్ట్. ఓన్లీ సి. ఓన్లీ సి కరెక్ట్. కాబట్టి దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. The process of getting Indians to invest in equity is a journey, not a destination. ఇండియన్స్ని ఈక్విటీస్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పడం, పెట్టుబడులు పెట్టించడం అనేది ఒక జర్నీ, డెస్టినేషన్ కాదు. ఎవ్రీ ఇయర్ దేర్ పార్టిసిపేషన్ ఇన్ టు ద మార్కెట్ ఈస్ గోయింగ్ అప్. ప్రతి సంవత్సరం ఇండియన్ మార్కెట్స్లో పెట్టే పెట్టుబడి పెరుగుతూనే ఉంది అన్నాడు. ఫర్ ఇండియన్స్ ఇట్ ఈజ్ ఏ డెస్టినేషన్ అంటాడు. ఏమిటి డెస్టినేషన్ కాదనే కదా మనం చెప్పేది. ఏ ఎలిమినేట్ అయిపోయిందండి అక్కడితో. ఏ ఎలిమినేట్. హవెవర్ లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. కాబట్టి ఇది జర్నీయే తప్ప డెస్టినేషన్ కాదు. దట్ ఇండియన్స్ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ. ఎవ్రీ ఇయర్ దేర్ పార్టిసిపేషన్ ఇన్ ద మార్కెట్స్ ఈస్ గోయింగ్ అప్. అగైన్ ఓన్లీ సి అండ్ దట్ ఈస్ థర్డ్ ఆప్షన్.
Question number 83. చదవండి. In normal times, the grain mandi of Samrala is abuzz with the hum of agrarian commerce. ఆ మండి ఎలా ఉంటుందంటే చాలా విపరీతమైన గందరగోళంగా అబజ్తో ఉంటుందట. దీస్ డేస్ హౌఎవర్ ఇట్ లైస్ వర్చువల్లీ వేకెంట్గా ఉంటుంది, విత్ ఓన్లీ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫార్మర్స్ కమింగ్ టు సెల్ దేర్ ప్రొడ్యూస్. చాలా బిజీగా ఉండేది, ఇప్పుడు చాలా తక్కువగా వస్తున్నారు, చాలా సైలెంట్గా ఉంటుంది అంటున్నాడు. యాజ్ ఓన్లీ ఏ హ్యాండ్ఫుల్ ఫార్మర్స్ కమింగ్ టు సెల్ దేర్ ప్రొడ్యూస్, ద Samrala buzz is not that much. అలా లేదు అని చెప్పచ్చు. ఫస్ట్ వన్ ఉంది, ద గ్రెయిన్ ఆఫ్ మండీ ఆఫ్ Samrala లైస్ వేకెంట్. ఇది కూడా కరెక్టే. ఓన్లీ ద గ్రైన్ మండీతో చెప్పలేను, కానీ ఏతో చెప్పగలం. యాజ్ ఓన్లీ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫార్మర్స్, కొద్దిమంది వస్తున్నారు కావున ఇట్ లైస్ వేకెంట్, వేరాజ్ ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ బజ్ అని చెప్పచ్చు. అలాగే మళ్ళా ద గ్రైన్ మండీ ఆఫ్ Samrala లైస్ వేకెంట్ as very few farmers are coming to sell their produce, whereas in the past it was a buzz అని చెప్పచ్చు. ఓన్లీ ద గ్రెయిన్ మండీ అని మొదలు పెట్టలేను, కాబట్టి ఏ అండ్ బి తీసుకోగలను. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. 84 మిత్రమా, ఇన్ ఇండియా యూ కెన్ గెట్ ఏ డ్రైవర్ లైసెన్స్ డెలివర్డ్ టు యువర్ హోమ్ వితౌట్ ఈవెన్ టేకింగ్ ఏ టెస్ట్. ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే టెస్ట్కి వెళ్ళక్కర్లేకుండా నేను ఇంటికి తెచ్చుకోవచ్చు. Because there is little control, ante no control over who gets to drive and who does not. Enforcement becomes a dodgy affair. So test lekundane intiki vachestundi antunnadu. A little control over cheyalem. Taking a test is not an antunnadu isari. Emana taking a test is not a mandatory in India, where you can get em pondagalavaya. ఏ డాడ్జీ అఫైర్, దాంతో కూడా మొదలు పెట్టలేం. డాడ్జీ అఫైర్ ఎవరు? ఎన్ఫోర్స్మెంట్. ఏ లిటిల్ కంట్రోల్ ఓవర్, ఏతో అవ్వలేదండి, బితో అవ్వలేదు, సితో అవ్వలేదు, నన్ ఆఫ్ ద అబవ్. 85 ఎక్సైడ్ ఇన్వాచ్యుబులేటర్ is simply the most powerful battery for long and extended power cuts. Bring home the ultimate inverter battery. To bring home ఏమిటి అక్కర్లే. ఎక్స్టెండెడ్ పవర్ కట్స్, extended power cuts, extended power cuts is bala. Extended power cut is ante bon. I say it is necessary to bring home the ultimate inverter battery. It is necessary to bring home the excited invacuulatory battery, inverter battery, as it is simply the most powerful battery for long. Only C తీసుకోండి. Third one, 86. Wow. Since life అంటూ మొదలు పెట్టాడు. Since life embraces all without distinction, its lessons become a shared experience. దాంతో స్టార్ట్ చేయవచ్చా అండి? లేదు. The tradition of holding our teachers in reverence is steeped in traditions of the East. B bond. In this అన్నాడు కాబట్టి eliminated. The wisdom that the sages of old acquired was synonymous with knowledge in as much as it meant not just scriptural knowledge or assimilation of information, but knowledge gained from experience of life's lessons. There is no room for superiority. Start చేయలేను, ఇట్ గ్రూతో స్టార్ట్ చేయలేను. కావున ముందుగా ఇండియాలో ఉన్న ట్రెడిషన్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ఉన్న ట్రెడిషన్ ఏముందయ్యా? బిలో ఉంది, చదవండి ఒక్కసారి. The tradition of holding our teachers in reverence is steeped in traditions of the East. మన ఈస్ట్లోనే మొత్తం అదంతా ఉందన్నాడు. ఆ ట్రెడిషన్ ఏమైందో ఎక్కడ చెప్పాడు? ద విజడమ్మా ఇన్ దిస్ ఎక్స్పీరియన్సా, సిన్స్ లైఫ్ ఎంబ్రేసెసా, దెర్ ఈజ్ నో రూమ్ అంటే కాదు. ఆ ట్రెడిషన్ గురించి ఎక్కడ మాట్లాడాడా అంటే ఎఫ్లో. It grew out of an acknowledgement that learning is not something to be hoarded. నేర్చుకోవడం అంటే దాచుకోవడం కాదు.
నేర్చుకోవడం అంటే పాస్ ఆన్ చేయడము అని అర్థం. ఇట్ ఈజ్ టు బి పాస్డ్ ఆన్, దాని ముందుకు తీసుకువెళ్ళాలి అని. ఎస్, దీని గురించి దేర్ ఈజ్ నో రూమ్ ఫర్ సుపీరియారిటీ అప్లై చేయలేను. ఇది ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏమీ కనపడలేదు కాబట్టి ఇన్ దిస్ ఎక్స్పీరియన్స్ అని నేను అనలేను. ఎందుకంటే పైన ఎక్కడో షేర్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అది కూడా ఇక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు నేను డీలోకి వెళ్ళి చూస్తా. ద విజడమ్ దట్ ద సేజెస్ ఆఫ్ ఓల్డ్ ఎక్వైర్డ్ వాజ్ సినానమస్ విత్ నాలెడ్జ్ is as much as it meant not just scriptural knowledge or assimilation of information, but knowledge gained from experience of life's lessons అన్నాడు. కాబట్టి లైఫ్స్ లెసన్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ నేను డీలోకి వెళ్తా. వెరీ BFD. ఎస్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్స్ లెసన్స్ అన్నాడు. ఈ లెసన్స్ గురించి ఇంకెక్కడ మాట్లాడాడయ్యా అంటే, ఎస్, సిన్స్ లైఫ్ ఎంబ్రేసెస్ ఆల్ వితౌట్ డిస్టింక్షన్, ఇట్స్ లెసన్స్ బికమ్ ఏ షేర్డ్ ఎక్స్పీరియన్స్. ఇన్ దిస్ ఎక్స్పీరియన్స్ ద టీచర్ అండ్ స్టూడెంట్. కాబట్టి ఏకి వెళ్తాను, ఏ తర్వాత సికి వెళ్తా. In this experience, a teacher and student enter into a relationship in which both are students and teachers of one another. There is no room for superiority. టీచరే ఇక్కడ స్టూడెంట్, స్టూడెంటే ఇక్కడ టీచర్. నిజానికి టీచర్ ఎక్కువగా నేర్చుకునేది ఎక్కడయా అంటే క్లాస్ రూమ్లోనే. కావున ఎస్, బిలో చెప్తున్నాము ఈ యొక్క టీచర్స్ని గౌరవించడం అనేది ఈస్ట్ నుంచి వచ్చిందని. అది ఇంకా పెరుగుతూనే ఉంది. ఎలాగయ్యా అంటే లెర్నింగ్ ఈజ్ నాట్ సంథింగ్ టు బి హోర్డింగ్, దట్ ఈస్ టు బి పాస్డ్ ఆన్ అనే విషయం నేర్చుకున్నాం. చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఎక్వైరింగ్ నాలెడ్జ్, దాన్ని పాస్ చేయడం ఎలాగా, లైఫ్ ఇచ్చే లెసన్స్ గురించి మాట్లాడాడు. ఆ లైఫ్ ఇచ్చే లెసన్స్ గురించి మళ్ళీ ఎక్కడ మాట్లాడండి, ఏలో మాట్లాడాడు. దానివల్ల షేర్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని. అటువంటి షేర్డ్ ఎక్స్పీరియన్స్ గురించి ఎక్కడ మాట్లాడాడు అంటే మళ్ళా సిలో ఇన్ దిస్ ఎక్స్పీరియన్స్ అని మాట్లాడినాడు. అక్కడ అన్నాడు బోత్ ఆర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఆఫ్ వన్ అనదర్. ఒకరికొకరు స్టూడెంట్స్ అవుతారు, ఒకరికొకరు టీచర్స్ అవుతారు అన్నాడు. కాబట్టి అక్కడి నుంచే వచ్చాం మనం. దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ సుపీరియారిటీ. BFD ACE, that is the order. Thank you my dear friends. This is the question paper number 523. Thank you very much. Meet you again.